ఓం నమో వెంకటేశ. పాహి మాం పాహి పాహి. కట్టెదురా వైకుంఠము కాణాచైన కొండ, పెట్టరాని మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ. కట్టెదురా వైకుంఠము కాణాచైన కొండ, పెట్టరాని మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ. 7 కొండల మీద వెలిసి ఓ తండ్రి సర్వలోకాల గురుగారు అందరూ ధర్మాన్ని ఎందుకు ఆచరించరు అని. అప్పుడు సత్యనిష్ఠుడు ఆయన ధర్మము అనేది అందరికి తెలిసినప్పుడు ఆచరిస్తారో ఆచరించరో అది వేరే విషయం. అయితే వారికి ధర్మం ఇది అని తెలియాలి కదా. ఎందుకు తెలియదు అని అడిగాడు ఓ వ్యక్తి. ఎందుకు తెలియదు అంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ సుఖాలను, శాశ్వత సుఖాలను భ్రమించి యవ్వనాన్ని, ఈ యవ్వనంలో పొందే ఆనందం ఇట్లాగే ఉంటుందని భ్రమించి అనేక మంది తమ తమ ధర్మాన్ని విడిచిపెట్టారు. యవ్వనంలోకి వచ్చాక లోపల ప్రకృతి సహజంగా ప్రకృతి మాయ మన మీద పనిచేస్తుంది. ఆ మాయ ఏం చేస్తుంది, మనకు నూతనమైనటువంటి ఉద్వేగాలను లోపల వికారమైన ఆలోచనలను అనేక విధాలుగా తప్పింపజేస్తుంది, ఆకర్షించబడుతుంది. ఎవరిని? స్త్రీలను పురుషులు, పురుషులని స్త్రీలు. ఇది ఇక్కడనే ధర్మం మొదలవుతుంది. ఈ ధర్మం ఇక్కడ కానీ చెప్పగలిగేవాళ్ళు ఉంటే ఎప్పుడూ మన జ్ఞానం, హైందవ సనాతన ధర్మం అందరినీ మార్చి ఉండేది. ఈరోజు ఈ విపరీతాలు ఉండేవి కావు. మతాల మధ్య చిచ్చు, మతాల మధ్య రచ్చ, మతాల మధ్య గొడవ, జాతుల మధ్య గొడవలు, జాతుల మధ్య అనేక విభేదాలు, ఆవేశాలు, ఆక్రోశాలు, కులాలు వేరుగా, కులాల్లో మళ్ళా అనేక తెగలు వేరుగా, దాంట్లో మళ్ళీ మంచి చెడులు ఆలోచించేవాళ్ళు వేరుగా, ఇలా ఎక్కడికక్కడ ముక్కలుగా అయిపోవడానికి ఎక్కడ మూల కారణం అంటే యవ్వనమే. యవ్వనంలో జ్ఞానం వస్తే అప్పుడు అది ధర్మబద్ధంగా జీవించే అవకాశం వస్తుంది. అందుకని యవ్వనంలో వివాహం చేస్తారు ధర్మబద్ధంగా. వివాహం చేసినప్పుడే ధర్మాన్ని బోధిస్తాడు పురోహితుడు. ఆ దాన్ని రాను రాను ఈ యొక్క కలి మహత్యం వల్ల అంటారు, కలి మహత్యమో లేకపోతే మానవుల మహత్యమో, మనసు కలుషితం చేసుకొని నిత్యం నిత్య సుఖాలను కొని పరిగెడుతూ ఉండడం వల్ల ధర్మం అందరికీ అర్థం కాదు. సత్సాంప్రదాయాన్ని, సంస్కారాన్ని ఆచరించే వాళ్ళు మాత్రమే ధర్మాన్ని ఆచరించే అవకాశం ఉంటుంది. కనుక ధర్మం అనేక విధాలుగా మారుతూ ఉంటుంది. బాల్యంలో ఒక రకమైన ధర్మం, యవ్వనంలో ఒక ధర్మం, ఆ తర్వాత మరొక ధర్మం, గృహస్థుగా ఒక ధర్మం, ఆ తర్వాత గురువుగా ఒక ధర్మం. ఇలా అందరికీ అనేక క్షత్రియుడికి ధర్మం వేరు. ఈ విధంగా వ్యాపారస్తులు, వైశ్యులకు ఒక ధర్మం, బ్రాహ్మణులకు ఒక ధర్మం. ఈ ధర్మాలన్నీ సారాంశం కూడా సత్యాన్ని వక్రీకరించకూడదు. సత్యం మీద ఆధారపడే ధర్మం ఉంటుంది, సత్యం మీద ఆధారపడే ధర్మం ఉంటుంది అని చెప్తూ ఉంటే ఇంత లోపల ఏదో గందరగోళం వినపడింది. ఏంటా గందరగోళము అని చూస్తే శ్రవణభూతి ఏంటిదంటే, గురువుగారు మన యొక్క విభూతి ఎవరినో ఒక వ్యక్తిని లాక్కొని వస్తున్నాడు, వెనకాల అందరూ కొందరు వస్తూ ఉన్నారు, ఎవరో తెలియటం లేదు. ఒక వ్యక్తిని లాక్కొని వస్తున్నాడా? ఎలా? జుట్టు పట్టి మరీ లాక్కొని వస్తున్నాడు. అయ్యో, జుట్టు కూడా పట్టుకున్నాడా? ఏమిటి ఈ విచిత్రం? ఎందుకు అలా మారేశ్వరుడు భూతి ఇలా రా అన్నాడు. ఆ భూతి ఆ వ్యక్తిని కూడా లాక్కొని వచ్చాడు. నాయన ఎందుకు ఆ వ్యక్తిని లాక్కొని వస్తున్నావు
అని అంటే, గురువుగారు మీకు తెలియదు, నేను లాక్కొని రావడం లేదు, ఆయన కాపాడి తీసుకొస్తున్నాను. జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి కాపాడుతున్నావా, అదేంటది అన్నాడు. గురువుగారు, ఒక దగ్గర గీతాజ్ఞానం జరుగుతూ ఉంది. జరుగుతున్నప్పుడు ఈ వ్యక్తి బాగా మద్యం సేవించి అనేక విధాలుగా దూషణ భూషణలు చేస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మను. అలా చేస్తుంటే భక్తులందరూ ఏం చేశారు, ఇతన్ని అందరి కోపం వచ్చేసింది. అయితే తాగి ఉన్నాడు, మైకంలో ఉన్నాడు. మరి అందరూ కొట్టేస్తే ప్రాణం పోతుంది. మరి ప్రాణం పోకుండా ఉండాలంటే ఏం చేయాలనుకో, నేను నాకేమీ దొరకలేదు, ఈ వ్యక్తి సరైన చొక్కా లేదు, ఏం పంచి కూడా లేదు, ఒక చిన్న నెక్కర డ్రాయర్ వేసుకున్నాడు. అందుకు నాకు దొరికింది జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చాను. నేను లాక్కొని రాబట్టే వాళ్ళందరూ కొట్టడం మానేశాడు. ఎందుకంటే నేను మీ శిష్యుడని తెలుసు, కాషాయం ధరించున్నాడు కాబట్టి ఇతని చేతిలో పడ్డాడు, మనం కొట్టడం మంచిది కాదనుకున్నారేమో, దూరంగా వెళ్ళిపోయాడు. అది ఒక రకమైతే, ఎప్పుడైతే దైవ దూషణ చేశాడో, ఎప్పుడైతే భగవంతుని మాటలను వక్రీకరించి నోటికొచ్చేట్లు మాట్లాడుతున్నాడో, మద్యం సేవించి ఇంకేదో సేవించి అనేక సుఖాలు కోరుకుంటూ ఈ యొక్క మూర్ఖంతో ఉన్నటువంటి వ్యక్తిని పంచభూతాలు పంచప్రాణాలను మనకు తెలుసు కదా గురువుగారు. అవును, అందుకని గురువుగారు నేనేం చేశానంటే, ఈ పంచభూతాలు కూడా పంచమహాశక్తులుగా మారి ఈ వ్యక్తిని కబళించాలని వస్తూ ఉన్నాయి వెనకాల. అది చూశాను నేను. మానవులన్నా కొట్టి వదిలేస్తాడు, ఏదో దెబ్బలు కొట్టి ఆ నెత్తి నీళ్లు పోసి 4 బిందులు పోసి వాడి నోట్లో ఇంకేదో పోసి ఆ యొక్క మద్యం యొక్క ఇది పోగొట్ట చేస్తారు. కానీ అవి వదలవు కదా. పంచభూతాల శక్తులన్నీ ఏమవుతాయి, అవి ఎవడైతే ధర్మం తప్పుతారో వాళ్ళని పీక్కొని తినడానికి పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. అది వచ్చాడు వెనకాల. అంటే సత్యనిష్ఠుడు, నాయనా విభూతి, నువ్వు దురదృష్టి గల వాడివి, నీవు చెప్పేది కూడా వాస్తవమే. ఇతను జుట్టు పట్టుకుంటేనే అవి పారిపోతాయి. ఎందుకు, శిక్షించబడుతున్నాడు అని తెలిసినప్పుడు అవి మనం ఎందుకు శిక్షించడం, ఇంకా ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు శిక్షిస్తారు అనుకొని అవి కూడా వెళ్ళిపోతాయి కనుక అని ఒక 2 బిందులు ఆ నెత్తిన నీళ్ళ మీద పోయి ఆ వ్యక్తి మీద పోసిన తర్వాత చూద్దామన్నాడు. అంతనే ఈ శిష్యులంతా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చిన్న బావిలో నీళ్ళు తెచ్చి ఆ నెత్తిన పోశారు. గ్రామస్తులు ఆవేశంగా ఉన్న అక్కడ నిలబడిపోయి, గురువుగారు ఈ వ్యక్తిని సామాన్యంగా మొదలుకొడుతాడు, ఆయన తప్పు అందరూ చేస్తారు, అతడు మామూలుగా దూషించలేదు, మత్తులో దూషించాడు. మత్తులో దూషించినా, తెలిసి చేసినా తెలియక చేసినా దైవ దూషణ మహాపాపం. దైవాన్ని దూషించకూడదు. దైవ దూషణ అనే పాపం ఒడిగట్టాడు. ఇతనికి శిక్షగా భగవంతుడు అక్కడ నుంచి నెలపైన చీడ్చుకొని వచ్చాడు. అతని ఒళ్ళంతా గాయాలైపోయాయి, ముళ్ళు గుచ్చుకొని ఉన్నాయి. ఇంతకంటే శిక్ష ఇంకేం లేదు. మీరు అతని ప్రాణాలు తీస్తే ఆ పాపం మీకు కూడా వస్తుంది. కనుక ప్రాణం తీయకండి, ఇతనికి భగవంతుడి శిక్ష వేశాడు అని అనడంతో అందరూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత సత్యనిష్ఠుడు శిష్యులకు చెప్పి అతని గాయాలకి అంతా కూడా ఆకుప మందులు వేసి అతన్ని కాసేపు అలా పడుకోబెట్టేశారు. ఆ మత్తులో ఆ వ్యక్తి మధ్య వయస్కుడు అలా పడి ఇలా పడి దొల్లుతూ ఆవు అంటున్నాడు. మద్యం సేవిస్తే ఆవు కాకుండా అమ్మ అంటాడా అనడు. గోవింద ఓవి అఖిలాంట కోటి బ్రహ్మాండ నాయక ఆనందలేవర పరిపాలక శ్రీకృష్ణం వందే జగద్గురు. శ్రీకృష్ణం వందే జగద్గురు.